నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, 2014లో హైదరాబాద్లో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తా అంటూ పవన్ కళ్యాణ్ చే స్థాపించబడిన జనసేన పార్టీ ఎన్నో ఆటుపోట్లను, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని అశేష ప్రజాభిమానాన్ని సంపాదించుకొని 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించి పోటీ చేసిన అన్ని అసెంబ్లీ మరియు లోక్సభ స్థానాల్లో గెలుపొంది రికార్డు సృష్టించటమే కాక అనితర సాధ్యమైన రీతిలో అందరినీ ఆకట్టుకునే నాయకత్వ లక్షణాలతో తెలుగుదేశం, భాజపా పార్టీలను సైతం కలుపుకొని కూటమిగా ఏర్పరిచిన జనసేన అని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన మంత్రిత్వ శాఖలలో ప్రభావవంతంగా పనిచేస్తూ ఎప్పుడూ ఏ రాజకీయ నాయకుడు వెళ్ళని అటవీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు సైతం వెళ్ళి రోడ్డు సౌకర్యాలను కల్పిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందటమే కాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అభిమాన నాయకుడిగా గుర్తింపు పొందాడు. పవన్ కళ్యాణ్ యొక్క ప్రజాసేవను గుర్తించిన కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల ప్రజలు సైతం తమ తమ రాష్ట్రాలలో జనసేన ఉనికిని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ స్థాయిని దాటి జాతీయ పార్టీగా ఎదుగుతున్న జనసేన పార్టీ రాబోయే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో విజయదుందుభి మోగించే ప్రయత్నాల్లో భాగంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు గాను హైదరాబాద్ మణికొండలో మల్కం చెరువుకి సమీపంలో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని నిన్న అనగా జూన్ 19వ తేదీన పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలే జనసేన పార్టీ ఎజెండా అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చేలా పనిచేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యపై, సమాజాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశంపై నాయకులు మాట్లాడాలని, వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకుండా కేవలం విధానపరమైన అంశాల మీద గట్టిగా ప్రశ్నించాలని సూచించారు. దేశ సమగ్రతను కాపాడుతూ ప్రజల ఆశలు ప్రతిఫలించే సిద్ధాంతపరమైన భావజాలంతో జనసేన తన రాజకీయ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని స్పష్టం చేశారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని నిన్న హైదరాబాదులో మణికొండలో ప్రారంభించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఈ విధంగా చెప్పారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులు, కొత్తగా పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. తెలంగాణ నేల, పోరాటం, త్యాగాలు నాకు స్ఫూర్తినిచ్చాయి. ఇక్కడ కులరహితంగా యువత సాగించే హక్కుల పోరాటాలు ఎంతో విలువైనవి. ఇది పోరాటాల నేల, ధన్యభూమి అని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని నమ్మి ఇంతకాలం తనతో ప్రయాణం చేసిన నాయకులు ఇకపై కీలక భూమిక పోషించాలని నిర్దేశించారు. కొత్తగా వచ్చిన వారికి పార్టీ భావజాలం అర్థమయ్యేలా దిశానిర్దేశం చేయాలని సూచించారు. నిస్వార్థంగా పార్టీ కోసం నిలబడిన తెలంగాణ జన సైనికులు, వీర మహిళలు, నాయకులే నా గుండె చప్పుడు. సైద్ధాంతిక భావజాలంతో మనం ముందుకు నడిచాం. ఇప్పుడు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. జనసేన అనేది ప్రజల పార్టీ అనే విషయాన్ని చాటి చెప్పాలి అని పవన్ కళ్యాణ్ చేశారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లోని వారు కూడా పార్టీ కోసం పనిచేయడానికి ముందుకు వస్తున్నారని ఆయన వెల్లడించారు. తెలంగాణలోనూ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా సామాజిక తెలంగాణకు కట్టుబడి పనిచేయాలని కోరారు. జై భారత్, జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి, కోశాధికారి ఏవి రత్నం, పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి ఎన్ శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారాం రాజలింగం తదితర నాయకులు ఎందరో పాల్గొనగా వివిధ ప్రాంతాలకు చెందిన
నాయకులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరగా కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. ఈ విధంగా తెలంగాణలో జైత్రయాత్ర ప్రారంభించి స్పీడ్ అందుకుంటున్న జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో విజయదుందుభి మోగించి తెలంగాణ వ్యక్తి, జనసేన పార్టీకి చెందిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించగలరని ఆశిస్తూ, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.